లిటిల్ హుక్స్ అనాథాశ్రమంలో మంగళవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బక్చి హాజరయ్యారు. కోలాటం చేస్తూ చిన్నారులు పుష్పాలతో స్వాగతం పలుకుతూ కార్యవర్గం ఆయనకి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పాల్గొన్న ముఖ్య వక్తలు అవినాష్ సేవలపై ప్రశంసల జల్లులు కురిపించారు. సిపి మాట్లాడుతూ పంచభూతాలే మనకు ఎన్నో విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని, అలాంటిది ఒకరి అనుమతి లేకుండా ఒకరికి పన్ను కట్టకుండా ఉండే సులువైన మార్గం సహాయం చేయడమే అని ఆయన కొనియాడారు. ప్రతిరోజు ఎదుట ఉన్న వ్యక్తికి సహాయం చేయడం వలన మనకు రెండింతలై మంచి జరుగుతుందని ఆయన హితవు పలికారు. చిన్నారుల మధ్య ఈ వేడుక జరుపుకోవడం మానసిక సంతృప్తినిచ్చిందని ఆయన కొనియాడారు. కార్యవర్గ సభ్యులను అభినందించారు. అంతేకాకుండా ప్రశంసా పత్రాలతో వారికి చిరు సత్కరించారు. అలాగే పలువురు స్వచ్ఛంద సేవకులు అందించిన సహాయ సహకారాలు, చిన్నారులకు పుస్తకాలు, వస్త్రాలు తదితర సామాగ్రి సిపి చేతుల మీదుగా పిల్లలకు అందించారు. మానవ హక్కుల సంరక్షణ కార్యవర్గం పిల్లలకు ప్రతి ఏడాది 50,000 రూపాయల విరాళం సభా వేదికగా అందిస్తారని తెలియపరచడం కార్యక్రమంలో కొసమెరుపోయింది. చిన్నారుల కేరింతలు, దూడు బసవన్నర సందడి, పల్లె వాతావరణం మొత్తాన్ని ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడంతో ఒక్కసారిగా పాల్గొన్న ప్రతి ఒక్కరూ పల్లె వాతావరణంలో కాకుండా ఆ చిన్నారులకు తన కుటుంబ సభ్యుల మధ్య వేడుక జరుపుకున్నట్టుగా చిందులేస్తూ కార్యక్రమంలో మరింత జోష్ నింపారు. కార్యక్రమంలో సిటీ పోలీస్ కమిషనర్, జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్, ఏపీ స్టేట్ చైర్మన్ బల్లా శ్రీనివాస్, మీడియా విభాగం మొల్లి కమల్, అనాథాశ్రమ వ్యవస్థాపకులు హట్టాడ అవినాష్, సిఐ తిరుమలరావు, రక్షక భటులు తదితర ప్రముఖులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ హారిక గారిని పిలుస్తాను. సరే ఇలా చూడండి. సార్కి సంజాగా చేతున్నదిగా బొక్క అవినాష్ గారిని భరోసా ఆధ్వర్యంకి కుటుంబ సభ్యులకి, అలాగే సిపి గారు కూడా భరోసా కుటుంబ సభ్యులనే చెప్తాను. ఎందుకంటే నేను గత 30 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో వివిధ సిపిలు చూసాను. కానీ ఈ సిపి గారు మొట్టమొదట క్రికెట్ మ్యాచ్ కి ఒక టికెట్ తెచ్చుకోవడం అనేది ఎంత కష్టమో మీకు తెలుసు. ఇదే భరోసా నెట్వర్క్ ఆర్గనైజేషన్ పిల్లలకి 2 సార్లు ఇండియా మ్యాచ్ అయినప్పుడు 30 పైగా టికెట్లు ఇచ్చి సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి స్నాక్స్ కూడా ఇచ్చి వాళ్ళతో ఒక కుటుంబ సభ్యుడిగా స్పెండ్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఈరోజు సార్ ఇలాగ భరోసా సంబరాలు చేసుకుందాం అనుకుంటున్నాం. లో మీరు రావాలి, మీ టైం చెప్పండి అంటే నా టైం కాదు, పిల్లలు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో మీరు ఎప్పుడు చెప్పినా నేను వస్తాను, నేను పిల్లల కోసం అని చెప్పి వచ్చినందుకు సార్ గారి. అలాగే భరోసాలో ఎటువంటి ప్రోగ్రామ్ చేసినా, ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా ఎలైట్ నుంచి ఆర్కే గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన కూడా హైదరాబాద్ నుంచి రావడం, ఈరోజు మాతో పాటు జాయిన్ అవడం చాలా ఆనందదాయకం. అలాగే సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భరోసా ఫ్యామిలీ సార్. ప్రతి ఒక్కరు సపోర్ట్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. అలాగే ముఖ్యంగా ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి ఏటా జరుపుకోవాలని సిపి గారు ఎక్కడున్నా ఇటీవల కాలమే డీసీ అయ్యారు. ఆయన ఏ పొజిషన్ లో ఉన్నా, వైజాగ్ లో ఉన్నా రాకపోయినా ప్రతిసారి సంక్రాంతి సంబరాలు, భరోసా సంక్రాంతి సంబరాలు ఆయన రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి
నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు మనకి ప్రత్యేకంగా మన రియల్ హీరో ఎక్కడ 5 స్టార్ హోటల్లోనో లేదంటే ఎక్కడ పెద్ద పెద్ద సిటీల్లోనో పెద్ద పెద్ద ఇండోర్ కమల్ గారిని తమ అమూల్యమైన సందేశం వర్తిస్తారు. శుభాకాంక్షలు. ఈ వేదికని అలంకరించిన మన విశాఖపట్నం సంక్రాంతి సంబరాలు మన భరోసాలో చాలా ఆనందానికి దానికి ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్ గారికి మన భరోసా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి చేసిన సిపి గారికి అలాగే వేదికని అలంకరించిన ప్రతి పెద్దలకు కూడా చాలా మంచి కార్యక్రమానికి మా స్టాండ్ అందరూ ఇంటిగా ఇన్వైట్ చేశారు. పిల్లలు మీరు మీకు ఎవరు లేరైనా వారు ఆందోళన చెందకుండా చదువుకుంటే ఒక మంచి మార్గం అని మీరు ముందుకెళ్ళి ఇప్పుడు సిపి గారు ఏ స్థాయిలో ఉన్నారో ఇక్కడ పిల్లలందరూ కూడా అదే స్థాయిలో కష్టపడితే అదే స్థాయికి వచ్చి మీరు ఇంకో 10 మందికి సహాయం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. నమస్కారం. పిల్లలకి ఏం కావాలన్నా చాలా ఆనందంగా ఉందండి. మొదట మా స్నేహితుడు అవినాష్తో కలిసి నేను 15 ఇయర్స్ నుంచి సోషల్ సర్వీస్ చేస్తున్నాం. మేము చాలా పేద కుటుంబం అండి మాది. మేము ఎక్కడైనా వర్క్ చేసుకొని ఎవ్రీ సండే మేమందరం ఒక 10 మెంబర్స్ కలిసి 100 రూపీస్ కలెక్ట్ చేసుకొని ఫుట్పాత్ మీద ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చేవాడు సార్ మొదట. అలాగా మా జర్నీ ఇలాగా స్టార్ట్ అయ్యి మేము ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ పెట్టి 23 మంది పిల్లలకి భరోసాగా నింటాం సార్. ఇదే కాకుండా కరోనా టైం అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి మేము 75 డేస్ సార్ మార్నింగ్ టు నైట్ A to Z మాట మేము ఒక వారియర్స్గా ఉండి మేము సర్వీస్ చేసినందుకు సోను సూద్ గారు కూడా మాకు అవార్డు ఇచ్చారు సార్. ఈ రోజు నిజంగా మాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే మీలాంటి చిన్న విలేజ్లో మాలాంటి ఆర్గనైజేషన్కి వచ్చి మాకు ఒక ఆనందంగా ఉంది. అసలు ఫస్ట్ అయితే మా అవినాష్ భయ్య చెప్పినప్పుడు నేను నా ముందర కూర్చున్న భరోసా ఆర్ఫనేజ్ లో సర్వ్ చేస్తున్న అందరికీ, పిల్లలందరికీ, పాచికలందరికీ, ఈ ఊరు పెద్దలు, గ్రామస్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అంతమంది గొప్పవాళ్ళు, దాతలు, ఎటువంటి ఆశించకుండా సేవ చేస్తున్న వాళ్ళను చూసి నాకు కొన్ని మాటలు గుర్తొచ్చినాయి. నేను ఒకసారి చదివి వినిపిస్తాను. చెట్టు సాయం చేస్తుంది, వాయువు ఇచ్చి. మట్టి సాయం చేస్తుంది, జీవనం ఇచ్చి. నీరు సాయం చేస్తుంది, దాహం తీర్చి. నిప్పు సాయం చేస్తుంది, ఆకలి తీర్చి. నింగి కూడా సాయం చేస్తుంది, గూడుగై కాచి. పంచభూతాలన్నింటికి పంచే గుణమే ఉంది. మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుట వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం పైకి ఎగరవేసినా తిరిగి మన ఇంటికి వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు, పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు బలపానికి చింతకాయ అన్నట్టే. మనం ఇంత ఇస్తే దేవుడు ఇంత కలిపి మనకి చాలా ఇస్తానండి. అందుకే పొద్దున్న లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయే వరకు చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అది ఒక్కటే మనం ముందు ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే స్థిరాస్తి. సో ఈరోజు సంక్రాంతి సంబరాలు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. స్కూల్లో, కాలేజ్లో, యూనివర్సిటీలో, క్లబ్లో, అపార్ట్మెంట్లో సంక్రాంతి సంబరాలు మనం చాలాసార్లు చూసాము. కానీ ఇటువంటి
ఆర్ఫనేజ్ లో సంక్రాంతి సంబరాలు మనం జరుపుకోవడం ఇంత ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఘనంగా నాకు చాలా ఆనందంగా ఉంది. సో నన్ను పిలవడం నేను నా అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలకు రోజు నేను చెప్తాను. మన జీవితంలో మనం విజయం సాధించాలంటే హార్డ్ వర్క్ తప్ప వేరే మార్గం లేదు. మనం విజయం సాధించాలంటే 1% ఇన్స్పిరేషన్, 99% పర్స్పిరేషన్. అంటే మనం అందరం ఇప్పుడు మీ దగ్గర మాట్లాడుతున్నాం, మీరు మోటివేట్ అవుతారండి, మేము ప్రోత్సహిస్తున్నాం. కానీ మేము ఎంత ప్రయత్నం చేసినా అది 1% ఫలితం. 99% వచ్చేసి పిల్లలు కృషి చేయాలి, కష్టపడాలి, పగలు రాత్రి కష్టపడాలి. అప్పుడే మన లక్ష్యం మనం సాధించవచ్చు. నిన్న స్వామి వివేకానంద గారి 163వ జయంతి నేషనల్ యూత్ డేగా మనం అందరం జరుపుకున్నాము. స్వామీజీ మాట ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్త వరాన్ని వదత. నిద్ర నుండి మేల్కొని లేచి లక్ష్యం సాధించే వరకు ఆగకండి. పిల్లల లక్ష్యం ఎటువంటి లక్ష్యం ఉండాలి? రాబోయే రోజుల్లో విశాఖపట్నం జిల్లా కాబోయే జిల్లా కలెక్టర్, జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ మీ లక్ష్యంగా పెట్టుకొని ఆ విధంగా మీరు ముందుకు నడవాలి. ఖచ్చితంగా ఆ లక్ష్యం మీరు సాధిస్తారని నేను సభాముఖంగా మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమని గుర్తు పెట్టుకోవాలి. ఇది మీకు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఆ విధంగా లక్ష్యం పెట్టి ముందుకు నడండి. మేమందరం మీ వెంట ఉన్నామని మీ అందరికీ పిల్లలకు తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం పెట్టిన ప్రతి వ్యక్తికి వాళ్ళందరూ గొప్పతనం వల్ల ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అండ్ ఈ అనాథాశ్రమంలో లిటిల్ హగ్స్ ఉన్న ప్రతి స్టూడెంట్ కి మా సంక్రాంతి సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు. నా ఒక్క చిన్న సజెషన్, ఇక్కడ మేము గోడ చూస్తున్నాం, చాలా రోజుల క్రితం ఇది పెయింట్ చేశారు, ఇప్పుడు మొత్తం కొంచెం నల్లగా అయిపోయింది. నా అభిప్రాయము, ఇక్కడ ఒకవైపు క్రీడాకారులు అనుకోండి, పివి సింధు, సానియా మిర్జా, కోహ్లీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కర్ణం మల్లేశ్వరి, మరోపక్క మన ఫిలోసాఫర్స్ అనుకోండి, సైంటిస్ట్ అనుకోండి, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు మన భారతదేశంలో, మన విదేశంలో ప్రజల కోసం, మన హ్యూమానిటీ కోసం పనిచేశారు. మనం ఎప్పుడు మర్చిపోలేము. సైంటిస్ట్ అనుకోండి, ఐన్స్టైన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఐజాక్ న్యూటన్, అట్లా పెద్ద వాళ్ళు ఆ ఫోటోలు పెట్టి పెయింట్ చేసి లేకపోతే అతికించి కింద వాళ్ళు ఎవరు అండ్ వాళ్ళు చెప్పిన ఒక ముఖ్యమైన మాట మనం రాసి ఇస్తే పిల్లలు చూసి ప్రతిరోజు లేచి చూస్తారండి. మన మోటివేషన్ గా ఉంటుంది. వాళ్ళు కూడా ఫ్యూచర్ లో మన దేశంలో పుట్టిన పెద్ద గొప్ప వ్యక్తులు లాగా తయారవుతారని నేను భావిస్తున్నా, ఆశిస్తున్నా, కోరుకుంటున్నా. ఈ చిన్న రిక్వెస్ట్ చేసి మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ప్రసంగం ముగిస్తున్నా. థ్యాంక్ యూ.